అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజున మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇళ్లలో అట్లీస్ట్ పల్లెటూరులో చిన్న టౌన్స్లో మన గోవుల్ని లేకపోతే ఆ గేదెలను ఆవులను ఎద్దులను అన్నీ పూజ చేస్తాం. మన వ్యవసాయ బడ్డని కొద్దో గొప్ప అవి క్యారీ చేస్తాయి. ఆ బడ్డని మనం రెస్పెక్ట్ చేస్తాం. ఆ రెస్పెక్ట్ చేస్తూ వాటిని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. అలాగే మన బాడీ బడ్డను క్యారీ చేసే మన తొంటి కావచ్చు, మోకాలు కావచ్చు, అధికాలు కావచ్చు, వాటిని మనం రెస్పెక్ట్ చేసే తరుణం. ఒకవేళ ఇప్పటివరకు అవసరం లేకపోతే వెళ్ళండి కూడా, కానీ వస్తే మాత్రం రెస్పెక్ట్ చేయాలనేది మాత్రం మనం గుర్తుపెట్టుకున్నాం. ఇన్నాళ్ళు మన బాడీ, మన శరీర అలసత్వాన్ని, మన శరీర బరువుని మోసినందుకు మన భాష నొప్పి ఎప్పుడు చెప్తా ఉంటుంది. అవి చెప్పే భాష మనం అర్థం చేసుకుని వాటికి ఆ నొప్పి నుంచి ముక్తి కలిగించేటట్టుగా మనం ఆలోచిద్దాం. ఈ కనుమ రోజున మన జీవన శైలిని, మన వ్యవసాయ శైలిని మనం కాపాడే గోవు గోదాములు ఎట్లా ఉన్నాయో అట్లాగే మన బాడీని బరువు మోసే హిప్స్ లేదా ఫుట్ అండ్ యాంకిల్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేస్తూ బాగా వాటి చెప్పే భాషను అర్థం చేసుకుంటూ వాటి బాధను తప్పించే ప్రయత్నంలో ముందుకెళ్దాం. ఈ కనుమ బాగా సెలబ్రేట్ చేసుకుందాం. అందరికీ కనుమ శుభాకాంక్షలు. మీ డాక్టర్ కిషోర్ కర్మూరి.